వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాజాగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు చూస్తే అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన స్థాయి మరిచి ఏమన్నా మాట్లాడుతున్నారా అని గతంలో కూడా అనుకున్నాం. ఇప్పుడు ఖచ్చితంగా కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పూర్తిగా ఇవాళ పంజాగుట్ట సెంటర్లో చేతులు లేపేసినట్టుగా ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలు మనకు కనిపిస్తాయి. ఈ ప్రభుత్వం దగ్గర భూములు లేవు, ఈయటానికి జీతాలు లేవు, పెన్షనర్లకు బెనిఫిట్స్ ఇవ్వడానికి నిధులు లేవు, పూర్తిగా ఆర్థికంగా ఇవాళ ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం. ఇదొక ఆస్పెక్ట్ అయితే, ఇక మూసీకి సంబంధించినటువంటి వ్యవహారం తీసుకుంటే అసలు మీరు అపార్ట్మెంట్ వాళ్ళు ఓట్లు వేయలేదు కదా, మీకెందుకు మేము మీ మాట వినాలి, అపార్ట్మెంట్లను కూల్చేస్తామని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగానే కనిపిస్తుంది ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే. ఒకసారి నిజంగా ఆయన నోట్లో నుంచి వచ్చినటువంటి ఆ జాలువారినటువంటి మాటలు కనుక వింటుంటే, అరే మనమా సీఎం రేవంత్ రెడ్డి గారు మాటలు నమ్మి మోసపోయి ఇవాళ ఓట్లేసి గెలిపించి సీఎంగా చేసింది మనమేనా, ఇంత పొరపాటు మనం చేశామా అని తెలంగాణ ప్రజానికం మొత్తం ఇవాళ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆయన వ్యాఖ్యలు సోయి తప్పి మాట్లాడినట్టుగానే కనిపిస్తుంది. అంటే కొంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయరు. కనీసం మనం ఒక కుటుంబంలో కుటుంబ పెద్దగా ఉన్నటువంటి మనమే ఒక వయసులో ఒక 40-50 మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇంత స్థాయి దిగజారు ఎవరు మాట్లాడు. అట్లాంటిది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి రాష్ట్రాన్ని బాధ్యత ఆయన మీద ఉండి రాష్ట్రానికి పెద్దన్నలాగా పాత్ర పోషిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైనటువంటి దిగజారుడు మాటలా అని అనిపిస్తోంది. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఏం చేద్దామని ఆయన గోల్ ఏంటో, ఆయన విజన్ ఏంటో మరి ఏం అర్థం కావట్లా. ఎందుకంటే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే రైతులు మొత్తం ఇప్పటికీ యూరియా కష్టాలు తొలగట్లేదు. మరోవైపు నేను ఖమ్మం వెళ్ళినప్పుడు కొంతమంది రైతులతో మాట్లాడినా. ఆ మాట్లాడిన సందర్భంలో కూడా వాళ్ళు స్పష్టంగా చెప్పారు, యాప్ ఒకటి తీసుకొచ్చారు, ఆ యాప్లో ఎవరికి అర్థం కావట్లేదు అని రైతులు గగ్గోలు పెడతా ఉన్నారు. ఇప్పుడు యూరియా దొరకనటువంటి పరిస్థితులు, విద్యుత్ కోతలు, అసలు రైతులు ఇవాళ విద్యుత్ అధికారులను నిలదీసి వాళ్ళు తాళాలు వేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళని అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏ విధంగా ఉండే అంటే సేమ్ ఇటువంటి పరిస్థితులే ఉండే. రైతులకు విద్యుత్ లేక, కరెంటు కట్ అయిపోయి, మోటార్లు ఆన్ కాక, నీళ్లు లేక పంటలు ఎండిపోయే దుస్థితి ఉండే. కొంతమంది రైతులైతే ఆనాడు పంటలు తగలబెట్టినటువంటి రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవే రోజులు మళ్ళీ తీసుకొస్తున్నట్టుగానే కనిపిస్తోంది. ఇవాళ పవర్ కట్ తోటి చాలా మంది రైతులు, కొంతమంది విద్యుత్ అధికారులతో వాగ్వాదాలు మనం 2 రోజులుగా చూస్తా ఉన్నాం. సోషల్ మీడియాలో విజువల్స్ అన్ని వైరల్ అవుతా ఉన్నాయి. అట్లాగే ఇవాళ కొంతమంది విద్యుత్ అధికారులు నిలదీసి వాళ్ళు లోపల పెట్టి తాళాలు వేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి ఏం మార్పు వచ్చింది? ఇది మార్పు తీసుకొచ్చినట్టుగా రాలే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలకి, ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి మాటలకి, చేస్తున్నటువంటి పనులకి అసలు ఏమాత్రం పొంతం లేకుండా కనిపిస్తుంది. ఒకసారి ఆయన బిట్స్ అండ్ పీసెస్గా మనం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, నిన్న దాదాపుగా 2 సభల్లో ఆయన పాల్గొన్నారు. ఒకటి ఎకో పార్క్కి సంబంధించి ఆయన దాన్ని ఓపెన్ చేశాడు, ఇనాగ్రేషన్ చేశాడు. అక్కడ కూడా దిగజారుడుతనం కనిపించింది రేవంత్ రెడ్డి గారు. ఇక అట్లాగే మరి అంతకు ముందు దళిత బిడ్డలతోటి వాళ్ళు ఫెలిసిటేషన్ కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొన్నాడు. ఒకసారి 2 సభల్లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఒకసారి చూసుకుంటే నిజంగా చాలా బాధేస్తుంది తెలంగాణను చూస్తుంటే. అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి చూస్తే జాలేస్తుంది, తెలంగాణ సమాజం చూస్తుంటే అయ్యో ఇంత అమాయకంగా మనం మోసపోయినామా, ఇటువంటి మాటలకి, రేవంత్ రెడ్డి గారి మాటలకి మోసపోయినామా అని ఖచ్చితంగా అనిపిస్తుంది. ఒకసారి ఆయన మాటలు చూస్తే, భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తే ఈ ప్రభుత్వం దగ్గర భూమి లేదు పంచడానికి. నేను ఉస్మానియా యూనివర్సిటీలో చెప్పిన, వివిధ వేదికల్లో చెప్తున్నా, ఈ రోజు కూడా మీ ముందు నేను చెప్పదలుచుకున్నా, పంచడానికి ప్రభుత్వం దగ్గర భూములు లేవు. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది. ఆర్థిక వెసులుబాటు పరిమితమైంది, పంచడానికి భూములు లేవు. మరి ఇప్పుడు ఇవాళ పంచడానికి భూములు లేనటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఈయన అధికారం చేపట్టినప్పటి నుంచి అన్యాక్రాంతంగా అయినాయి అని చెప్పి లాక్కుంటున్నటువంటి భూములు ఎన్ని? ఇవాళ హైడ్రా పేరుతో ప్రభుత్వ భూమి అని బోర్డులు పెడుతున్నటువంటి భూములు ఎన్ని? హైదరాబాద్ సరౌండింగ్స్ కానీ లేదంటే జిల్లాల్లో కానీ ఇవాళ కూల్చివేతలు చేసి అక్రమంగా, ఖమ్మం వెలుగుమాటనే లైవ్ ఎగ్జాంపుల్, ఉన్న భూమిని కూడా గుంజుకొని, నోటికాడ తింటున్నటువంటి బువ్వను కూడా గుంజుకొని ఇవాళ భూములు లేవు అని మాట్లాడుతారు. ఎందుకు భూములు లేవు అంటే, మీకు ఆర్థికంగా ఇవాళ కుదేలైపోయినటువంటి రాష్ట్రాన్ని ఆర్థికంగా మీరు
ముందుకు తీసుకోలేకపోతున్నటువంటి నేపథ్యంలో ఇవాళ మీకు ఏం కావాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి. అంటే ప్రభుత్వం లిటరల్గా అధికారికంగా మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములను పేదలకు ఇవ్వకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి భూములను అమ్ముకొని ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టుగానే కనిపిస్తుంది. అది చేయకపోతే మీకు ఇవాళ దిక్కులేనటువంటి పరిస్థితి, రాష్ట్రంలో రూపాయి పుట్టినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే ఆర్బీఐకి సంబంధించినటువంటి లోన్లు, సెక్యూరిటీ డిపాజిట్లు మీరు మొత్తం వేలం వేసుకొని ఆక్షన్కి వెళ్ళి ఇవాళ సెక్యూరిటీస్ కూడా అమ్ముకొని డబ్బులు తీసుకొస్తా ఉంటే ప్రతి నెల ఎన్ని వేల కోట్ల అప్పు చేస్తారో మీకు తెలియనటువంటి పరిస్థితి. అందుకని ఆర్థిక వెసులుబాటు లేదు. కనీసం మీరు ఇన్ని ఏళ్ళు అవుతుంది ముఖ్యమంత్రిగా 2.5 సంవత్సరాలు, సరే 3 నెలలు 6 నెలలు సంవత్సరమో పడుతుంది అర్థం చేసుకోవడానికి ఎవరినైనా ఏదన్నా ఒక వ్యవహారం మీద పరిస్థితి. ఇవాళ మీకు 2.5 సంవత్సరాలైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అర్థం కాలే. కనీసం రెవెన్యూ గ్రోత్ పడిపోయింది, రెవెన్యూ జనరేషన్ పడిపోయింది, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆదాయం పడిపోయింది. ఏ విధంగా ఆదాయాన్ని మీరు పికప్ చేసుకోవాలనే పరిస్థితి కూడా మీకు ఇవాళ దాని మీద కనీసం కంట్రోల్ తప్పుతోంది. అంటే గాడి తప్పిపోయింది, పాలన గాడి తప్పింది, ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఏ విధంగా రెవెన్యూ జనరేషన్ చేయాలో మీకు ప్లానింగ్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది. నిజంగా ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ, కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ అంటే మీ చేతలు నిజంగానే కాంగ్రెస్ ఫెయిల్డ్ తెలంగాణ లాగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నీ మీరే నిజమని ప్రూవ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ప్రజలు వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలను చూసి కొంత నమ్మాలా వద్దా అంటే మీరు చేస్తున్నటువంటి పనులతోటి 100కి 200% నమ్మాల్సినటువంటి పరిస్థితి. రాష్ట్రం అధోగతి పాలవుతోంది. ఇక ఇంకోటి చూడండి, ఇంకొక ఆనిముత్యం విందాం. ఆర్థిక సమస్యలు ఉన్నాయి. రిటైర్మెంట్ ఉద్యోగస్తుల బెనిఫిట్స్ ఇవ్వడానికి కూడా ఖజానా ఖాళీగా ఉంది. ప్రతి నెల 1000 మంది ఉద్యోగులు ఈరోజు యావరేజ్ గా రిటైర్ అవుతున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగి రిటైర్ అవుతున్నాడంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ 1 కోటి రూపాయలు దాదాపుగా చెల్లించాల్సిన పరిస్థితి. ఒక నెలలో 1000 మంది రిటైర్ అవుతే నెలకు 1000 కోట్లు రిటైర్డ్ ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిన ఆర్థిక భారము ఉన్నా ఏదో ఒక రకంగా సమన్వయం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్నాం. ఏదో ఒక రకంగా సమన్వయం అంటే ఏం చేసుకుంటున్నారు? ఏదో ఒక రకంగా సమన్వయం ఆర్బీఐ దగ్గరకు ఇంకో దగ్గరకు పోయి అప్పులు తీసుకొచ్చి చేస్తారు. అది సమన్వయం మీరు చేస్తుంది. కనీసం ఆర్థికంగా ఇవాళ రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది. రెవెన్యూ జనరేషన్ ఎట్లా, స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ పూర్తిగా పడిపోయింది, రియల్ ఎస్టేట్ పడిపోయింది. అట్లాగే రాష్ట్రంలో ఏ ఒక్క బిజినెస్ సరిగా నడవట్లేదు. ఇవాళ సామాన్యుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. కనీసం పాన్ డబ్బాకు బిజినెస్ లేదు, కనీసం బట్టల షాపుకు బిజినెస్లు లేవు, ఆఖరికి రోడ్డు మీద కొబ్బరి బొండలు అమ్ముకునే వాడికి కూడా బిజినెస్ జరగట్ల. ఎందుకు అంటే రూపీ సర్క్యులేషన్లో లేదు, బయట మార్కెట్లో డబ్బులు తిరగట్ల, ఎవరు తీసి ఖర్చు పెట్టట్లా. ఎందుకంటే వాళ్ళకు వస్తున్నటువంటి ఆదాయం తగ్గిపోతుంది. అంటే రియల్ ఎస్టేట్ భూముల విలువలు ప్రభుత్వం చెప్పినట్టుగా పెద్ద మామూలుగా లేదు, 1000 కోట్లు అని చెప్తున్నప్పటికీ కూడా కొనేటోళ్ళు లేడు, అమ్మేటోళ్ళు చాలా మంది ఉన్నారు, కొనేటోళ్ళు లేడు. రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది. రియల్ ఎస్టేట్ ఎప్పుడైతే కుప్పకూలిందో స్టాంప్స్ అండ్ రిజిస్టర్కి సంబంధించినటువంటి ఆదాయం కూడా భారీగా పడింది. అంటే మీరు బడ్జెట్లో పెట్టినటువంటి రెవెన్యూ అంచనాలకు ఇవాళ మీ వస్తున్నటువంటి దానికి ఏమన్నా పోలిక పొంతన ఏమన్నా ఉందా? కనీసం మీరు దాని మీద ఏమన్నా రివ్యూ చేశారా? ఆర్థిక మంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క రివ్యూ చేశాడా? లేదు అంటే మీరు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి రెవెన్యూ జనరేషన్ ఏ విధంగా చేయాలని ఏమన్నా ఉందా? లేదు మీకు కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం, మీ ప్రభుత్వమో మీరో సొంతంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటమే మీ యొక్క గోల్ ఎజెండాగా ఏమన్నా ఉందా? రాష్ట్రం ఏమైపోయినా పర్వాలా, ఎన్ని అప్పులు చేసినా పర్వాలేదు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇన్ని వేల కోట్లు అన్ని వేల కోట్లు అన్నారే, మీరు వచ్చి చేసింది ఏంటి? ఎన్ని లక్షల కోట్లు మీరు అప్పులు తీసుకొచ్చారు? నేను రీసెంట్గా చేసిన ఒక వీడియో, అప్పు చేసి పప్పు కూడా అని 2 లక్షల పైచిలకు కోట్లు మీరు ఇవాళ 2.5 సంవత్సరాలు చేశారంటే సంవత్సరానికి 1,00,000 పైగా కోట్లు మీరు ఇవాళ అప్పు తీసుకొచ్చి ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటే ఏదో రకంగా అడ్జస్ట్ చేస్తున్నాం అనేది ఎందుకు? మీరు అంతా ఉన్నదన్నట్టుగా ముక్కుసూటుగా మాట్లాడుతున్నారు కదా, మరి చెప్పండి కదా, మేము ఇన్ని కోట్లు అప్పు చేస్తున్నాం, మాకు దిక్కు లేదు, మా చేత అయితే లేదని చేతులు ఎత్తేసేయండి. ఆల్రెడీ మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రం కుదేలైపోయిందని చేతులు ఎత్తేసినట్టే. మీరేమి గొప్పగా మీరు అనుకుంటుండొచ్చు, ఉన్నట్టుగా నేను ఓపెన్ చేసి పెడుతున్నా, మీ ముందే ఉంచుతున్నా, మీరే డిసైడ్ చేసుకోండి, మీరే తెచ్చుకోండి, మీరే జీతాలు ఇచ్చుకోండి అని మీరు గతంలో కూడా మాట్లాడారు కదా. ఇవాళ మీ చేతగానితనం మీరే స్వయంగా మీ నోటితో చెప్తున్నారు. ఇది 100కి 200%. ఎందుకంటే మీ చేత కావట్లేదు కాబట్టి వాళ్ళ రాష్ట్రం ఇటువంటి పరిస్థితులకు దారితీస్తుంది. ఎన్ని వస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని బయటికి తీస్తున్నారు? ఏ ఒక్కదానికైనా మీ ప్రభుత్వంలో సమాధానం ఉందా? ఖమ్మం సంబంధించినటువంటి వెలుగుమట్ల గ్రామం సంబంధించి కానీ, లేకుంటే అక్కడ పేదలు పడుతున్నటువంటి దాని మీద మీ దగ్గర సమాధానం ఉందా? ఖమ్మం వెలుగుమట్లో ఉన్న ల్యాండ్ని మీరు కూల్చేస్తారు, కానీ ప్రభుత్వంలో మాత్రం ల్యాండ్లు లేవు. అసలు భూదాన్ ట్రస్ట్కి ప్రభుత్వానికి ఏం సంబంధం? ఎందుకు కూల్చాలి? మీకేం అధికారం ఉందని కూలుస్తారు అక్కడ వెళ్ళి? వీటికి సమాధానం ఉండదు. హైకోర్టు ఆర్డర్స్ కూడా బేఖాతరు చేస్తారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పట్టాలన్నీ ఫేక్ అని చెప్తారు. మీరే పట్టాలు ఇస్తారు, మీరే ఫేక్ అని చెప్తారు.
మీరే పర్మిషన్లు ఇస్తారు, హైడ్రా పేరుతో మీరే కూలుస్తారు. ఇక రియల్ ఎస్టేట్ పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ఆర్ఐలైనా లేకుంటే ఇతరులైనా లేకుంటే ఒక రూపాయి దాచుకొని పెట్టుకున్నటువంటి ఇంటికే దిక్కు లేకపోతే పెట్టుబడుల రూపంలో రియల్ ఎస్టేట్లో ఎవరు పెట్టుబడులు పెడతారు? ఎందుకు పెట్టుబడులు పెడతారు? ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఎట్లా వస్తాయి? ఒకప్పుడు ఐటీ అంటే గ్లోబల్ ఎమర్జింగ్ రాష్ట్రంగా ఉన్నటువంటి తెలంగాణలో ఇవాళ రైజింగ్ తెలంగాణ, మీరు రండి అని బతిమలాడుకొని బామాలి కాళ్ళు పట్టుకున్న రానటువంటి పరిస్థితి. ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఇవాళ మీరు రాష్ట్రానికి? మీరు ఇన్నిసార్లు దావోస్కి వెళ్ళారు కదా, గడిచినటువంటి 2.5 సంవత్సరాల్లో ఎన్ని పెట్టుబడులు, ఎన్ని కోట్లు వచ్చినాయి మీ పెట్టుబడులు, ఎన్ని ల్యాండ్ అయినాయి? దానికి లెక్కలు ఉండవు. కేవలం ఇక్కడ డబ్బులు తీసుకెళ్లి కేరళలో మీరు 6 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పుకుంటున్నారే, నిజంగా 6 గ్యారెంటీలు ఎన్ని అమలైనాయి? దాని మీద చూడండి మీ మాటలు ఒకసారి. రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా అమలు చేసినాం. అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. ఇదొక ముఖ్యమంత్రిగా మాట్లాడాల్సినటువంటి మాటలేనా? రైతు భరోసా అమలు చేసినాం, ఎంతమందికి వచ్చినాయో నాకు తెలియదు. మరి ఒక పథకం అమలు చేసినటువంటి విధానంలో లోపాలు ఉండొచ్చు, లేకుంటే కొందరికి పడి ఉండొచ్చు, కొందరికి పడలేకపోవచ్చు, భవిష్యత్తులో మీకు కూడా వేస్తామని చెప్పడం పోయి నాకు తెలియదు అని చేతులు ఎత్తేస్తే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అసలు రైతు భరోసా వేసినామో లేదో కూడా తెలియదంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఇంకోసారి వినండి, నాకు ఇంకోసారి వినాలనిపిస్తుంది. రైతు భరోసా అమలు చేసినాం, అందరికి వచ్చిందా రాలేదా అంటే నాకు తెలీదు. అసలు రైతు భరోసా ఈసారి ఇంకా 9,000 కోట్లు అని చెప్పి RBI దగ్గర అప్పు తీసుకొచ్చుకున్నారు. అది ఎక్కడ ఖర్చు పెట్టిండ్రో, ఏ విధంగా ఖర్చు పెట్టిండ్రో, నిజంగా రైతులకు వేసిండ్రో ఎవరికి తెలియదు. ఏ ఒక్కరికి రైతులకు పడలే. పోనీ గతంలో వేసినటువంటి పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే, గతంలో ముఖ్యమంత్రి ఒక లెక్క చెప్పిండు, ఆర్థిక శాఖ మంత్రి ఒక లెక్క చెప్పిండు, తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక లెక్క చెప్పిండు, అసెంబ్లీలో ఒక లెక్క, బహిరంగ సభల్లో ఒక లెక్క. సేమ్ నిరుద్యోగుల విషయాల్లో కూడా ఇంతే. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ కూడా ఒక లెక్క, రేవంత్ రెడ్డి గారు ఒక లెక్క, శ్రీధర్ బాబు లెక్క, ఒక మంత్రి ఒక లెక్క చెప్తారు. ప్రభుత్వంలో క్లారిటీ లేదు. మీరు ప్రభుత్వం నడుపుతారా లేకుంటే ఇంకేమన్నా సర్కస్ నడుపుతారని ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని సందర్భాల్లో అన్నారు. నిజమే, ఒక సర్కస్ లాగానే నడుస్తుంది, ప్రభుత్వం లాగా నడవట్లే. ఇన్ని కోట్ల మంది ప్రజల్ని వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తెలంగాణలో. నిజంగా హాస్యాస్పదం. ఎందుకంటే నేను చాలా బాధ ఆవేదనతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఒకసారి రెవెన్యూ జనరేషన్లో భాగంగా స్టాంప్స్ అండ్ రెవెన్యూకి సంబంధించినటువంటి ఒక కాగ్ నివేదిక ప్రకారం చూసుకుంటే, అంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది కదా, స్టాంప్స్ అండ్ రిజిస్టర్ శాఖకు సంబంధించినటువంటి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ హైడ్రా తీసుకొచ్చిందో 2024-25లో, వీళ్ళు అధికారం ఎక్కింది 2023 కదా, 24-25 కనుక ఆర్థిక సంవత్సరానికి కనుక ఒకసారి కాగ్ నివేదిక ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ ఎట్లా పడిపోయింది ఆదాయం మనకు చూస్తే, రాష్ట్ర ఆదాయం ఇవాళ 2023-24లో 18,500 కోట్లు ఉండే. అది కాస్త జనవరి నాటికి వచ్చింది 11,698, అంటే 63.2% వచ్చింది. సరే, మనం 2021-22 వదిలేద్దాం, 22-23 వదిలేద్దాం. కేవలం వీళ్ళు వచ్చినాక 2023-24 గురించి మాట్లాడదాం. అట్లాగే 24-25 సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం కనుక చూసుకుంటే 18,228.82 కోట్లు బడ్జెట్ ప్రతిపాదనలు ఈ స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ సంబంధించి పెడితే, వీళ్ళకి జనవరి నాటికి వచ్చింది కేవలం 5,821. అంటే గడిచినటువంటి గత ఆర్థిక సంవత్సరం 2023-24తో పోలిస్తే సగానికి సగం పడిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ సంబంధించినటువంటి ఆదాయం. అంటే 63.2% 2023-24లో వస్తే కేవలం 24-25లో 31.9% మాత్రమే వచ్చింది. అంటే 63% నుంచి 31% పడిపోయింది. అంటే పూర్తిగా సగం పైగా తగ్గిపోయింది, నిలువున చీలిపోయింది, నిలువున సగం పైగా పడిపోయింది స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ సంబంధించిన ఆదాయం. అలాగే ఇప్పుడు 2025-26 విషయం తీసుకుంటే వీళ్ళ బడ్జెట్ అంచనా ప్రకారం 19,087 కోట్లు కనుక బడ్జెట్ ప్రతిపాదన పెడితే జనవరి నాటికి వచ్చింది 12,345. అంటే ఇప్పటి వరకు 64% వచ్చింది. సో ఇట్లా ఒక్కసారిగా మీ జనరేషన్, రెవెన్యూ జనరేషన్, స్టాంప్స్ అండ్ రిజిస్టర్స్ చాలా కీలకం, అట్లాగే ఆబ్కారీ శాఖ చాలా కీలకం. ఇట్లా కొన్ని శాఖలు ఉంటాయి ప్రభుత్వానికి ఆదాయం తీసుకొచ్చే మార్గాలు. అన్ని కొలాబ్స్ తీసుగానే పోతున్నాయి. ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ కొలాబ్స్ అయిపోతుంటే మీరు ఆర్థిక సంస్కరణలు ఏం తీసుకొచ్చినారు? మీరు ఒక్కటి చెప్పండి. హైదరాబాద్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఇటుకేసినామని చెప్పండి. ఇవాళ ఎకో పార్క్ గురించి అయితే మాట్లాడుతుంటారు రేవంత్ రెడ్డి గారు, దాని గురించి కూడా మీకు చెప్తా నేను. నాకు మహాభారతంలో కర్ణుడు, అదే విధంగా బార్బరికుడు అనే ఒక పాత్ర ఉన్నది. ఈ నీతులు చెప్పంటే మంచిగా చెప్తుంది. కర్ణుడు మిత్రుడి కోసం, కర్ణుడికి అవమానం జరిగినప్పుడు అండగా నిలబడ్డ మిత్రుడి కోసం సర్వం ఒడ్డి పోరాటం చేసిండు, చివరి ఊపిరి వరకు అండగా నిలబడ్డాడు.
కొందరికి అది తప్పుగా, కొందరికి నచ్చకపోవచ్చు. కానీ కర్ణుడు మిత్రధర్మాన్ని నిర్వహించిండు. నేను కూడా మిత్రుల కోసం అండగా నిలబడాలి. కొంతమందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కొంతమందికి నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అని ఎందుకు చెప్పిండంటే, వేం నరేందర్ రెడ్డి ఎవరైతే ఈయన మిత్రుడు ఉన్నాడో, ఆప్తమిత్రుడు ఉన్నాడో, ఆయన కోసం ఇవాళ ఈయన అవమానాలు పడి ఆయనకి రాజ్యసభ ఇప్పించినటువంటి పరిస్థితి. దాన్ని ఇవాళ వస్తున్నటువంటి వ్యతిరేకతను చూసి ఒరిజినల్ కాంగ్రెస్ తెలంగాణలో చనిపోయింది, తెలంగాణలో ఒరిజినల్ కాంగ్రెస్ పాతరేసిండు రేవంత్ రెడ్డి గారు, ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళకే పదవులు దక్కుతా ఉన్నాయి, ఆయనతో పాటు వచ్చినటువంటి వాళ్ళకే పెద్దపీట వేస్తా ఉన్నాడనే విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో కనీసం 4 ఓట్లకు కూడా గెలవలేనటువంటి వేం నరేందర్ రెడ్డికి వాళ్ళు రాజ్యసభకు పంపిస్తాండి ఈయన సీఎం రేవంత్ రెడ్డి అని వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో నేను కర్ణుణ్ణి, నేను దాన ధర్మాలు చేస్తా, మిత్రధర్మం పాటిస్తా అని చెప్తున్న పరిస్థితి. మీరు కర్ణుడుగా ఉండాల్సింది వేం నరేందర్ రెడ్డి గారికి కాదు, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి తెలంగాణ ప్రజల పట్ల మీరు ఉండాలి. వాళ్ళనేమో రోడ్డుకేస్తారు, వాళ్ళకేమో కనీసం కూటికి లేకుండా చేస్తారు, వాళ్ళనేమో నీడ లేకుండా చేస్తారు, వాళ్ళు రూపాయి పోగేసి కట్టుకున్నటువంటి ఇళ్ళకేమో ఒక పక్క పేదలకు ఇళ్ళనేమో భూసేకరణ పేరుతో కూల్చేస్తారు. ఒకవైపు అటవీ శాఖ భూముల్ని గుంజుకుంటుంది ప్రభుత్వం, వాళ్ళు భూదాన్ భూముల్లో వాళ్ళు ఎప్పుడో ఏళ్ల కొద్ది వేసుకున్నటువంటి ఇళ్లలో కూల్చేస్తారు ఇల్లులు. ఇక హైడ్రా పేరుతో చెరువులు అని చెప్పి అక్కడ కూల్చేస్తారు. ఇక హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ వాళ్ళని కూలుస్తారు. మూసీల విషయంలో కూడా, మూసీ రిజర్వేషన్ విషయంలో కూడా అపార్ట్మెంట్ వాళ్ళు ఓటేలేదని వాళ్ళని కూల్చేస్తామంటారు. ఇది ఎక్కడి న్యాయం? మీరు కర్ణుడిని గొప్పగా చెప్పుకుంటున్నారు కదా, తెలంగాణ ప్రజానికం కోసం మీరు కర్ణుడిగా ఉండాలి. అంతే తప్పితే నేను ఒక్కరికే కర్ణుడిగా ఉంటా, మిగతా వాళ్ళందరి పట్ల ఒక రాక్షసిలాగా ప్రవర్తిస్తా అంటే కరెక్ట్ కాదు కదా. మీరు చేస్తున్నటువంటి చర్యలు, చెప్తున్నటువంటి మాటలకి పొంతన కుదరాలి. మీరు మాట్లాడుతున్నటువంటి మాటలకు, చేస్తున్నటువంటి పనులకు పొంతన లేదు అసలు. మీ విజన్ 2047 ఉంది కదా, మీ విజన్ 2047 కంటే కూడా విజన్ 1987 అని పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. అందుకనే మీ తెలంగాణ వెనక్కి తీసుకెళ్తున్నారు కదా, ముందుకు తీసుకెళ్తలేరు కదా, తెలంగాణని వెనక్కి నెట్టుతున్నారు. తెలంగాణని బంగారు తెలంగాణ కాదు, అంధకార తెలంగాణ దిశగా తీసుకెళ్తున్నారు. అందుకనే మీరు వెనకకు పెట్టుకోండి, 1987, 1950, 1916 ఇట్లా పెట్టుకోండి. మీ విజన్ కరెక్ట్ సరిపోతుంది, మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే మీరు చెప్తున్నటువంటి మాటలకి, చేస్తున్నటువంటి పనులకి పొంతన కుదరాలంటే మీరు వెనక డేట్లు కనుక పెట్టుకుంటే కరెక్ట్ సింక్ అవుతుంది. ఇక్కడ చూడండి, మూసీ గురించి అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడండి రేవంత్ రెడ్డి గారు, అద్భుతమైనటువంటి మాటలు. ఎందుకంటే ఈయన విజన్ నైట్ టూరిజం డెవలప్ చేస్తారట. వినండి ఒకసారి, నైట్ టూరిజం అంటే ఏదో చెప్తాడు సార్. హైదరాబాద్ నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూతో రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. అబ్బా అద్భుతం. పొద్దుటిపూట పని చేసుకోవడమే కాదు, అవును, రాత్రిపూట పని చేయడానికి కూడా మూసీ నది ఒడ్డున 2 వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు ఉన్న వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, టాక్సీ అన్ని చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్లి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈ రోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. ఓకే, అంటే పిల్లలకి భోజనాలు పెట్టడానికి మూసీ దగ్గర తీసుకుపోవాలి. అంటే హైదరాబాద్ లో ఏ రెస్టారెంట్లు, ఏ స్టార్ హోటళ్ళు లేవు, కేవలం మూసీ ఒడ్డులో పెట్టే స్టార్ హోటల్లోనే మన పిల్లలకి భోజనాలు పెట్టేయాలి. అదొకటి. ఇంకా మనం కూరగాయలు కొనుక్కోవాలంటే మూసీకి పోయి కొనుక్కోవాలి. ఇక ఎక్కడ మార్కెట్లు ఉండవు, రైతు బజార్లు ఉండవు, రైతులు పండించే పంటలు ఎవరు అమ్ముకోరు, మనం మూసీ కాడికే పోయి కూరగాయలు కొనుక్కోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క విజన్. అట్లాగే ఇవాళ గత ప్రభుత్వం బర్రెలు గొర్రెలు వాళ్ళ యొక్క కుల వృత్తులను ఎంకరేజ్ చేసే దిశగా వాళ్ళకి ఇస్తే, నువ్వు బర్రెలు ఎట్లు ఇస్తావు, గొర్రెలు ఎట్లు ఇస్తావు, చదువుకొని ఉద్యోగాలు చేయొద్దా, మేము బర్రెలు కాసుకోవాలన్నా, గొర్రెలు కాసుకోవాలన్నా, చేపలు వేసుకోవాలన్నా, చేప పిల్లలను పెంచుకోవాలన్నా అని అన్న రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఏం చెప్తా ఉన్నాడు? ఉద్యోగ ఉపాధి అవకాశాలు మూసీలో క్రియేట్ చేస్తున్నట్టు. ఎట్లా? కూరగాయలు అమ్ముకొని హోటల్లో సర్వర్ల లెక్క. ఇది తెలంగాణ భావి తరాలకు ఆయన క్రియేట్ చేసే ఉద్యోగాలు. దావోస్కి వెళ్ళిండు, కంపెనీలు తెస్తా అని చెప్పిండు, అవన్నీ ఫేక్ ఎంఓఏలు చేసుకుని వచ్చిండు. ఇక్కడ మాత్రం ఇన్ని వేల కోట్లు అని చెప్తారు. వీడికి వచ్చేసరికి ఏమో మూసీలో నైట్ విజన్, అంటే పొద్దంతా కష్టపడంట, రాత్రిపూట మూసీ కాడికి రిలాక్స్ కావాలంట. ఇక గతంలో బీచ్ని క్రియేట్ చేసినట్టే ఉంటుంది. ఇట్లా అంటే ఇప్పటికే 6 గ్యారంటీలు చేతులు ఎత్తేసింది సారు, వేసిన్నో లేదో కూడా నాకు తెలియదు అంటుండు. ఇప్పుడేమో మూసీ విషయంలో కొన్ని వేల బతుకులు కూల్చి ఇవాళ మూసీలో ఎవరికి జనరేషన్ ఉపాధి క్రియేట్ చేస్తారు? సహజంగా ఎవరన్నా ఒక
త్యాగం చేయాలంటే కొన్ని వేల మంది లక్షల మంది బాగుపడుతారు, తెలంగాణ మొత్తం బాగుపడుతుంది అంటేనేమో కొన్ని కుటుంబాలు త్యాగం చేసిన ఒక అర్థం ఉంటుంది. సరే, గతంలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలోనో లేదంటే ఇంకేదన్నా జరిగి ఉన్నప్పుడు యావత్ తెలంగాణ బాగుపడింది కాబట్టి సరే వాళ్ళు త్యాగం చేసినా కొంత భవిష్యత్ తెలంగాణ, బంగారు తెలంగాణ బాగుంటుంది లేని అనుకుని వాళ్ళే అనుకుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఎవరు బాగుపడుతున్నారు? ఇవాళ మూసేది ఇంతవరకు డిపిఆర్ బయట పెట్టలే రేవంత్ రెడ్డి గారు. ఇవాళ డిపిఆర్ బయట పెట్టక హానరబుల్ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు షల్ అడ్రస్ ద గ్యాదరింగ్ ఆన్ ద విజన్ ఫర్ మూసీ రివర్ మూసీ రిజనరేషన్, జాయినర్స్ ఫర్ పార్ట్నర్షిప్ డిస్కషన్స్. అంటే ఇప్పుడు ఎవరు పెట్టుబడులు పెట్టాలి అనేది ఇప్పుడు డిస్కస్ చేయాలి. నేను కడిగి పోయి ఎప్పుడు మార్చి 13 సాయంత్రం 6 గంటలకి డిన్నర్ ఫాలోస్ తాజ్ కృష్ణలో పెట్టిండు సార్. ఇప్పుడు ఈ యొక్క పార్ట్నర్షిప్ డిస్కషన్స్ అంటే ఇప్పుడు నేను ఒక 10 కోట్లు పెట్టాలి, నేను వెళ్ళి సార్ తోటి డీల్ సెట్ చేసుకోవాలి అక్కడికి వెళ్ళి. అప్పుడు మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో డిపిఆర్ ఇప్పటిదాకా పెట్టలే. కనీసం అపార్ట్మెంట్లు కూలుస్తామని నోటీసులు ఇచ్చినటువంటి రెవెన్యూ అధికారులు ప్రజల్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలా, ప్రజలతో కాన్ఫిడెన్స్ లోకి తీసుకోవాలా, ప్రజలకు చెప్పాలా ఏం చేస్తాం ఇప్పటిదాకా. వాళ్ళు ఎట్లా సహకరిస్తారు? కనీసము మీ దగ్గర ఒక రోడ్ మ్యాప్ లేదు మూసీకి సంబంధించి. మీరు రోడ్ మ్యాప్ లేకుండా ఇల్లు కూలుస్తున్నారు. ఏమనంటే మీరు ఓటేలే అంటున్నారు. ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉండి రాగద్వేషాలకు అతీతంగా మీరు ప్రమాణ స్వీకారం చేసి మీరు ఎట్లా ఈ మాటలు మాట్లాడగలుగుతున్నారు? నాకైతే అర్థం కావట్లా. తర్వాత చూడండి, we invite you the unveiling of the detailed project plans for river Moosi regeneration phase 1. Honorable Chief Minister Revanth Reddy garu shall address the gathering on the vision for river Moosi regeneration, join us for partnership discussions అని చెప్పి పెట్టింది. ఎవరు? నరసింహారెడ్డి గారు ఐఏఎస్ ఎండి గారు ఇచ్చిరు. ఇది మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. దానికి లోగో డిజైన్ చేశారు మూసీ పేరు మీద. ఇప్పటిదాకా డిపిఆర్ లేదు. ఇప్పుడు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ ప్లాన్స్ 13వ తారీఖు ప్రవేశపెడుతున్నట్టు. అది ఎవరితోటి? పార్ట్నర్షిప్ పెట్టేటోళ్ళతోటి, భూములు ఇచ్చేటోళ్ళతో కాదు, అపార్ట్మెంట్లు ఇచ్చేటోళ్ళతో కాదు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా మీరు బఫర్ జోన్ అని లేకుంటే రివర్ బెడ్లకు వచ్చేసిండ్రని వాళ్ళ మీద ఒక దోషులుగా చిత్రీకరించి నెట్ అవతల పడేస్తున్నాడు. పెట్టుబడులు పెట్టేటోళ్ళతోటి డీల్ ఫిక్స్ చేసుకునే అట్లా వాళ్ళతోటి ఇలా మీటింగ్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఇక చూడండి ఇంకా ఆయన ఏం మాట్లాడుతారో మూసీ గురించి. 4 సార్లు ప్రకాష్ అన్న గెలిచిండు అని అంటే మీ బస్తీలలో మీతో ఉన్నాడు, మీ ఓడు కాబట్టే గెలిచారు. మీరు ఓట్లు వేస్తే గెలిచారు. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉన్న వాళ్ళు ఓటేస్తే కాదు. ఈ పేదోళ్ళు వేస్తే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యండి ఒక వ్యక్తి. అంటే ఓటేసే ఒక ఓటరు పేద, మధ్యతరగతి లేకుంటే హై క్లాస్ ఓటర్లు అపార్ట్మెంట్ల ఓట్లతోటి గెలిచే అవకాశం ఏమైనా ఉంటుందా? మరి అపార్ట్మెంట్ల కాడికి ఎందుకు వచ్చి ఓట్లాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు? అంటే రేపు పొద్దున్నే ఇప్పుడు జూబ్లీహిల్స్ లో మీరు వచ్చి తిరుక్కున్న బస్తీలో తిరిగేది ఉంటారు కదా, అపార్ట్మెంట్లలోకో లేకుంటే మెయిన్ రోడ్ల మీద మీరు ఎందుకు వచ్చిర్రు? గుడిసెల కాడికి పోయి అడుకుంటే అయిపోయాగా, 4 ఓట్లు పడేదిగా. మళ్ళీ గుడిసెలు వీకేస్తారు ఎట్లాగో మీరు అధికారంలోకి వచ్చినాక. ఇవాళ అదే జరుగుతుంది కదా. మరి తెలంగాణ యావత్ ప్రజానికం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణలో రేపు భవిష్యత్తులో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఈ వ్యాఖ్యలు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఓటేసే ముందు ఏం మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు, ఇలా ఓటేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? 4 సార్లు ప్రకాష్ గౌడ్ అట గెలిస్తే అట రాజేంద్ర నగర్ లో అపార్ట్మెంట్లు వాళ్ళు ఓట్లేట, బస్తీలలో ఓట్లేసిరట. అంటే ఇప్పుడు సరే ఇదే లెక్కన అడుగుదాం, మూసీ డెవలప్మెంట్ భాగంగా మీరు బస్తీలను కూల్చకుండా మీరు మూసీ కడతారా? మీతో అవుతుందా? ఎన్ని బస్తీలను కూల్చిండ్రు? మరి అప్పుడు బస్తీ వాళ్ళు ఓట్లేదా? అప్పుడు అపార్ట్మెంట్ వాళ్ళు మీకు ప్రేమ చూపించిండ్రా? ఇప్పుడేమో మూసీలో ఏమో అపార్ట్మెంట్లు కూల్చేటకాడికేమో బస్తీ వాళ్ళ మీద ప్రేమ వాళ్ళకి వస్తుండు. ఇది కరెక్టేనా? అసలు ఒక రాగద్వేషాలకు అతీతంగా ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి పొజిషన్లో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇవాళ మీరు అపార్ట్మెంట్లలో ఓట్లేలే, బస్తీలలో ఓట్లేస్తేనే గెలిచిన రాజేంద్ర నగర్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అంటే ఇక ఇంతకంటే దిక్కుమాలిన సిగ్గుమాలిన మాటలు, సోయి తప్పిన మాటలు ఇంకేమైనా ఉంటాయా? నాకు నిజంగా రక్తం మరుగుతుంది ఈయన మాటలు వింటుంటే. అసలు ఎట్లా మాట్లాడతారు? ఇది ఇంత దిగజారుడు కానీ నిజంగా ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉంటే ఎంత గొప్ప మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఎట్లా మాట్లాడుతుంటే ఏం చేస్తుండు? ఇవాళ ఎకో పార్కును స్టార్ట్ చేసిండు కదా. ఎకో పార్కును స్టార్ట్ చేసిన సందర్భంగా ఇది గతంలో కేటీఆర్ గారు 2022లోనే 80% డెవలప్మెంట్ చేసిండు. దాన్ని ఎక్కడ మాట్లాడలే. గత ప్రభుత్వం చేసింది ఏం చెప్పలే. ఈయన క్రెడిట్ తీసుకుంటుండే. ఇప్పుడు ఆయన కనీసం ఇనాగ్రేషన్ చేయడానికి వేసినటువంటి శిలాఫలకం ఫౌండేషన్ స్టోన్ కూడా తెరగప్పేసిండు. తెరగప్పి మూసిపెట్టి మభ్యపెట్టిండు. అంటే మీరు తెరలు కట్టొచ్చు, కానీ ఎవరు అక్కడ ఇనాగ్రేట్ చేసిండ్రు, ఎవరు పూర్తి చేసిండ్రు అనే శిలాఫలకాలు ఎప్పటికుంటే ఆ శిలాఫలకాన్ని ఎవరు తొలగించలేరు కదా. మీరు ఆ రోజుకి బట్ట కప్పొచ్చు కాక రేపటి మళ్ళీ బట్ట తీసేస్తారు కదా. తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుసు ఎవరేం చేసిండ్రు, ఏం చేస్తున్నారు అనేది కూడా.
ఇక అట్లాగే రాజేంద్ర నగర్ ప్రాంతంకి వెళ్ళిండు కాబట్టి పేరు చేయకుండా మాట్లాడిండు. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి గురించి మాట్లాడతా పేరు తీయకుండా మాట్లాడండి. అభివృద్ధికి అడ్డు తగులుతుంది ఆమెనన్నట. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు. ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఏనాడైనా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరిని ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇది నిజంగా అభివృద్ధికి అడ్డుపడి ఉంటే ఇలా రాజేంద్ర నగర్ నియోజకవర్గమైనా, లేకుంటే అటు వికారాబాద్కు సంబంధించినటువంటి ప్రాంతమైనా, లేదంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సబితా ఇంద్రారెడ్డి గారికి సంబంధించి, లేకుంటే వాళ్ళ కుటుంబం గురించి అందరికీ తెలుసు కదా. ఈ నేల మీరు అండగా ఉంటే మీ డెవలప్మెంట్ అడ్డుపడుతున్నారు, వాళ్ళ జీవితాలు బుగ్గిపాలవుతున్నాయని వాళ్ళు అండగా నిలబడుతున్నారని ప్రజలు చెప్తుంటే ఈయనేమో డెవలప్మెంట్కి అడ్డు. అసలు ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నారు, ఎవరు అడ్డుపడుతున్నారు? ఇది తెలంగాణ ప్రజలకు తెలుసు. మీరేమి కొత్తగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇట్లా మన ముఖ్యమంత్రి గారు నిజంగానే సోయి తప్పి మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజలారా, మూసి సంబంధించినటువంటి రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ విషయం జరుగుతున్నటువంటి ఇప్పటికే జరిగినటువంటి మోసం చాలు. ఇక భవిష్యత్తులో జరగాల్సిన దాంట్లో ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం చాలా ఉంది. మరొక వైపు ఈయన నైట్ విజన్ కాదు కదా, నైట్ టూరిజం డెవలప్ చేయాలనుకుంటే మనం మొదటి నుంచే నైట్ విజన్ డెవలప్మెంట్ చేసుకుంటూ ఉండే ఈయన వచ్చినప్పటి నుంచి కనీసం స్వేచ్ఛగా బయటికి వెళ్ళి కేకలు కట్ చేసుకునే పరిస్థితి లేదు. రోడ్ల మీద పోలీసులు తిరగబడి తిప్పుతున్నారు, అందరినీ లాఠీ చార్జీలు చేస్తున్నారు. అర్ధరాత్రి పూట తిప్పించి మళ్ళీ రాత్రిపూట షాపులు బంద్ చేస్తుండే కదా. ఒకప్పుడు డిఎల్ఎఫ్ గచ్చిబౌలి ప్రాంతంలో రాత్రిపూట నైట్ లైఫ్ ఎంత అందంగా ఉంటుండే. ఇవాళ ఏమైంది, మొత్తం చీకటి మయమైంది. రాత్రి 12 దాటంగానే మొత్తం లైట్లు బంద్ చేసుకొని పోతారు. మ్యాగీ తిందామంటే కూడా రోడ్డు మీద దిక్కులేదు. గతంలో డిఎల్ఎఫ్లో రాత్రి 24/7 మనకు అందుబాటులో ఉంటుండే అక్కడ షాపులు. ఇవాళ నీతి వాక్యాలు చెప్తున్నారు నైట్ లైఫ్ గురించి, నైట్ టూరిజం గురించి. ఉన్న టూరిజంకే దిక్కు లేదు, పగటిపూట బిజినెస్కు దిక్కు లేదు, ఇక రాత్రిపూట క్రియేట్ చేస్తారట. ఎంత విడ్డూరంగా మాట్లాడుతున్నాడు. మరి మీరు కూడా రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు విన్న తర్వాత ఆయన విజన్ డాక్యుమెంట్ మీద మీ అభిప్రాయాల కింద కామెంట్స్లో చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.